నమస్కారం. రష్యా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పహల్గాం బాధితులకు న్యాయం జరుగుతుంది. మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ భరోసా. పేరంపర కార్మికులకు న్యాయం చేశాం. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వెల్లడి. కోట్లాది నిధులతో రూరల్ గ్రామాల అభివృద్ధి. కడియంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రజలకు సంపూర్ణ వైద్య సేవలు అందించాలి. యూపీహెచ్సీల పనితీరుపై కలెక్టర్ సమీక్ష. దేశ రక్షణ విషయంలో రాజీ లేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, పహల్గాం ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆ ఘాతుకానికి తెగబడిన ముష్కరులు, వారి వెనుక ఉన్న కుట్రదారులను అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఉద్ఘాటించారు. పహల్గాం దాడికి సంబంధించిన ఫోటోలు చూస్తుంటే ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని పేర్కొన్నారు. మన్ కీ బాత్ లో ఆదివారం ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరాటంలో మన దేశ ఐక్యత, 140 కోట్ల మంది పౌరుల సంఘీభావమే అతిపెద్ద బలమని చెప్పారు. కాశ్మీర్ లోయలో శాంతి నెలకొని ఉండటం, అక్కడి పాఠశాలలు, కళాశాలల్లో చైతన్యం వెల్లివిరుస్తుంది అనడం చూసి ఉగ్రవాద పోషకులు పాకిస్తాన్ను ఉద్దేశించి ఓర్వలేకపోయారు. కాశ్మీర్లో మునుపెన్నడూ లేనంత వేగంగా నిర్మాణ పనులు జరుగుతుండటం, పర్యాటకులు రికార్డ్ స్థాయిలో పెరుగుతుండటం, ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుండటం, ప్రజల ఆదాయం పెరుగుతుండటం, యువతకు కొత్త అవకాశాలు వస్తుండటం చూసి వారు సహించలేకపోయారు. आज जब मैं आपसे मन की बात कर रहा हूं तो मन में गहरी पीड़ा है। 22 अप्रैल को पहलगाम में हुई आतंकी वारदात ने देश के हर नागरिक को दुख पहुंचाया है। पीड़ित परिवारों के प्रति हर भारतीय के मन में गहरी संवेदना है। भले वो किसी भी राज्य का हो, वो कोई भी भाषा बोलता हो, लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है। मुझे एहसास है, हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खौल रहा है। पहलगाम में हुआ ये हमला आतंक के सरपरस्तों की हताशा को दिखाता है, उनकी कायरता को दिखाता है। ऐसे समय में जब कश्मीर में शांति लौट रही थी, स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी, निर्माण कार्यों में अभूतपूर्व गति आई थी, लोकतंत्र मजबूत हो रहा था, पर्यटकों की संख्या में रिकॉर्ड बढ़ोतरी हो रही थी, लोगों की कमाई बढ़ रही थी, युवाओं के लिए नए अवसर तैयार हो रहे थे, देश के दुश्मनों को, जम्मू कश्मीर के दुश्मनों को ये रास नहीं आया। आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए, और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया। आतंकवाद के खिलाफ इस युद्ध में देश की एकता, 140 करोड़ भारतीयों की एकजुटता हमारी सबसे बड़ी ताकत है। यही एकता आतंकवाद के खिलाफ हमारी निर्णायक लड़ाई का आधार है। हमें देश के सामने आई इस चुनौती का सामना करने के लिए अपने संकल्पों को मजबूत करना है। हमें एक राष्ट्र के रूप में दृढ़ इच्छा शक्ति का प्रदर्शन करना है। आज दुनिया देख रही है, इस आतंकी हमले के बाद पूरा देश एक स्वर में बोल रहा है। ఏపీ పేపర్ మిల్లు పరంపర 1-2 కార్మికులకు వైసీపీ నాయకులు అన్యాయం చేస్తే తమ కుమారుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తాను మిల్లు యాజమాన్యం అధికారులతోనూ చర్చలు జరిపి వారికి న్యాయం చేశామని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చెప్పారు.
పేపర్ మిల్లు గేటు వద్ద సోమవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పరంపర కార్మికులను కలిశారు. గత 90 రోజులుగా పరంపర 1-2 కార్మికులు 111 మంది చేస్తున్న సమ్మెను ఈ సందర్భంగా విరమించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఆ పార్టీకి చెందిన కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి, మిల్లు అధికారి జయకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్ పరంపర కార్మికులకు ఉద్యోగాలు వేయిస్తామని ఒక్కొక్కరి నుంచి 4-6 లక్షల వంతున సుమారు 6,65,00,000 దండుకొని పంపకాలు చేసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డికి తెలియని అనిపిస్తుంది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మిక ఏదైతే ఈ డబ్బు స్వయంగా తీసుకున్నారో ఆ జయకృష్ణ ప్రవీణ్ చౌదరి మీద యాక్షన్ తీసుకోవాలని వీళ్ళందరూ అన్నారు. అందుగురించి వీళ్ళకి న్యాయంగానే వీళ్ళు కోరిన కోరికలు పూర్తిగా చెయ్యకపోయినా వీళ్ళు సమ్వాట్ సాటిస్ఫై అయినట్టుగానే మన పేపర్ మిల్ యాజమాన్యం అంటే ఇక్కడ పేపర్ మిల్ యాజమాన్యం అక్కడికక్కడ తీసుకునే రైట్ లేదు వీళ్ళకి, పైన తీసుకురావాలి. ఏదేమైనా వాళ్ళు కూడా ఎక్కువ టైం ఉండకూడదని చెప్పి నేను కూడా తరువివ్వండి వరుసగా 4-5 రోజులు పేపర్ మిల్లు తిరిగి వీళ్ళ కోసం వీళ్ళు ఉద్యోగాలు పోతే వీళ్ళు పిల్లలు ఎలా బతుకుతారని బాధతో నేను గట్టిగా పట్టుకుంటే నిన్న సాయంత్రానికి మొత్తం సెటిల్ అయింది. వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఏదైతే 700 మందికి ఎలాగ ఇస్తున్నారో అలాగే ఈ 100 మందికి కూడా అలాగే ఇవ్వాలని, 100 అంటే 110 మందికి అలాగే ఇవ్వాలని వీళ్ళు కోరారు. వాటికి చాలా మట్టుకు వాళ్ళు ఒప్పుకొని అవి చేయిస్తామండి అని అన్నారు. వీళ్ళకి ఎప్పుడూ కూడా ఈ పేపర్ మిల్లు వర్కర్స్కి ఆల్వేస్ మేము మా అబ్బాయి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అతను బయట పనులు చూసుకుంటూ ఎప్పటికప్పుడు ఏమవుతుందని నన్ను అడుగుతూ అవసరమైతే తను కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఫోన్లు చేస్తూ నడిపాం. కాబట్టి మొన్నటి శనివారం నాడుతోటి ఇది ఒక సక్సెస్ అయ్యింది. గత కొంతకాలంగా 94 రోజుల నుంచి మేము ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నామో పరంపర మేము ఈ రోజున మా ఒక సమస్య ఒక పరిష్కారానికి వచ్చింది. దానికి కారణమైన ముందుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే మాకు వెనక నుంచి సహకరించిన ఆదిరెడ్డి అప్పారావు గారికి ముందుగానికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ యొక్క న్యాయ పోరాటంలో 110 మంది జీవితాలు ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా ఎండనక వాననక తిండి తిప్పలు లేక అందరూ కూడా మేము ఎండలో మగ్గిపోయి ఉన్నాం. మాకు చాలా అన్యాయం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నారు, గత మేనేజ్మెంట్లో ఉన్న ప్రవీణ్ చౌదరి, జయకృష్ణ గారు వీళ్ళందరూ కూడాను వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము మీడియా వారిగా ఆల్రెడీ గతంలో చెప్పాము. ఇప్పుడు ఆల్రెడీ మొన్న కంప్లైంట్ ఇచ్చాము, అన్నీ చేశాము.
మాకు ఇప్పుడు సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మన గత 94 రోజులను బట్టి మేము స్ట్రైక్ చేస్తున్నామండి. మనకి ఆదిరెడ్డి వాసు గారు, అప్పారావు గారు ముందడిగేసి వైసీపీ ప్రభుత్వం మాకు ఈ పరంపర 2 బ్యాచ్ పోస్టులు తీయడం జరిగింది. ఈ భర్త గారు కూడా మమ్మల్ని పొట్టగొట్టడం కూడా జరిగింది. ఇవన్నీ ఆలోచించి వాసు గారు మమ్మల్ని ఇది న్యాయం చేయడం జరిగిందండి. అంతే. ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలోని వాడవాడల అభివృద్ధి జరుగుతుందని, అత్యధిక ప్రాధాన్యతగా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం చేగురుపాడు గ్రామంలో ఎస్సీపేట నందు 49.90 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం కడియం పులంక గ్రామ శివారు దోసలమ్మ కాలనీలో 47.10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్, కడియం మండలం దుల్లా ఎర్ర కాలనీలో 49.90 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్ స్థాపన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్తో కలిసి హాజరయ్యారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాత్రి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష నిర్వహించడం జరిగింది. జిల్లాలో ఉన్న 15 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పుడున్న ఓపీ కౌంట్ పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగేటటువంటి అన్ని వైద్య సేవలు సంపూర్ణంగా అందించాలని, ముఖ్యంగా గర్భిణీ సేవలు, పిల్లల సేవలు, ల్యాబ్ టెస్టులు పెంచాలని తెలియజేశారు. స్థానిక ఏఎన్ఎంలు, ఇతర హెల్త్ స్టాఫ్ అందరూ వైద్యాధికారులు సమయ పాలన పాటించాలని తెలియజేశారు. అదేవిధంగా మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలకి ఇతర ఏ విధమైన పనులకు వినియోగించవద్దని, పూర్తిగా ఆరోగ్య కేంద్రంలో ఉన్న సేవలపై దృష్టి ఉంచాలని ఈ సమావేశానికి హాజరైన ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్నకి సూచనలు ఇవ్వడం జరిగింది. క్రిస్టియన్ ఫైట్ మీకు కూడా తక్కువ ఉందమ్మా. నెక్స్ట్ యాక్చువల్గా ఈ మంత్ రాలేకపోతున్నారు మ్యామ్. క్రిస్టియన్ ఫైట్ ఏం పోకూడదు. యూపీఎస్ నుంచి మోస్ట్ సొసైటీ ఇది కూడా మాకు ఏరియా మెయిన్ సెంటర్ దగ్గర సిహెచ్సి అండ్ ల్యాబ్ టెస్ట్లో రియల్గా జరుగుతున్నాయా? ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ ఏదైతే నెంబర్ చూపిస్తున్నారో అంతే యూటిలైజేషన్ నెక్స్ట్ స్లైడ్. యాక్చువల్గా అది నిర్ణయంలో వాళ్ళు క్యాంపస్లో చేయగలరు. బట్ ఇవాళ మార్నింగ్ 20 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా గోప్లాపురం అసెంబ్లీ నియోజకవర్గ దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామం పోలింగ్ బూత్ నెంబర్ 83లో భారతీయ జనతా పార్టీ నాయకులు మంద జనార్దన్ నివాసంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తలకు మన్ కీ బాత్ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేసి వారి నుంచి స్థానిక ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారం కోసం రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ పహల్గాం పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి విషయంలో ప్రపంచ దేశాలు అధినేతలు ప్రజలు భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటిస్తుంటే మన దేశంలోని ప్రతిపక్ష పార్టీలు దేశ రక్షణ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండటం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ రక్షణకు చాలా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంది. కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ఆశయాలు దేశ వ్యతిరేకం చుట్టూగా తిరుగుతూ ఉన్నాయి. దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తను కోరుతూ ఉన్నాం, మీ జాతీయ స్థాయి నాయకులు ఏం చెప్తున్నారో మాకు తెలియదు, కానీ కార్యకర్తలుగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం, దయచేసి ఆలోచన చేయండి. దేశం బాగుంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుంటారు. అదే దేశానికి విఘాతం, దేశానికి నష్టం కలిగిందనుకోండి, ఆ దేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరం కూడా నష్టపోతాం. కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి, అన్ని విధాలుగా మనం నష్టపోతాం. అందుకని దయచేసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశ రక్షణ కోసం మన ప్రధానమంత్రికి మనం అండగా ఉందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. రసాయనాలతో పండ్లను మాగబెట్టి విక్రయిస్తే అటువంటి వారిపై వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు హెచ్చరించారు. పండ్లను సహజ సిద్ధంగానే అమ్మకాలు చేయాలని వ్యాపారులకు సూచించారు. స్థానిక మార్కెట్ యార్డ్ సమీపంలో రైతులు, వినియోగదారులు వ్యాపారస్తులతో కృత్రిమంగా పండ్లను మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరమనే అంశంపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజ సిద్ధంగా పండ్లను మాగబెడితే ప్రజలు ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదని పేర్కొన్నారు. ఆ కోణంలో వ్యాపారస్తులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమంగా పండ్లను మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరమని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు సహజంగా పండిన పండ్లను ఎంచుకోవాలని, రసాయనాలతో మాగబెట్టిన పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎథిలిన్ గ్యాస్ అనేది ఇది ఉంది బాక్స్. ఈ పౌడర్ను దీంట్లో ఈ విధంగా చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి, వీటి తీసేసుకొని ఆ బాక్స్లో చల్లితే అవి కూడా అయితే మనము కాల్షియం కార్బోనేట్ ఎంత తొందరగా ఏదైతుందో అదే పద్ధతిలో ఇదవుతుంది. కాబట్టి వీటిని వాడాలి, కానీ కాల్షియం కార్బోనేట్ ద్వారా తొందరగా మాగించి జనాలకు హాని కల్పించకూడదు. ఇండైరెక్ట్గా మీరు అది వాడితే ఆ తినే పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి మీరు విషం ఇచ్చినట్టే అయిపోతారు. వాళ్ళు తెలియకుండానే బలహీనత అయిపోతారు. వాళ్ళు తెలియకుండానే వామిటింగ్ వ్యాధులన్నీ రావడం, ఆరోగ్యానికి ప్రమాదం కలిగి వాళ్ళు పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ తినడం వల్ల ఇంత హానికరం జరుగుతుందని కూడా ఎవరు కూడా గుర్తించి ఉంటారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడో గుర్తించారు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి వాటికి ఏ రైతు కానీ ఈ మార్కెట్ యార్డ్కి సంబంధించిన కొనుగోలుదారులు కానీ అమ్ముకోదారులు ఎటువంటి వాటిని ఒకసారి ఆ రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి తప్పుడే మీరు ఎలా స్థానిక శ్యామల సెంటర్ వద్ద ఏజెన్సీ ఆదివాసీ నిరుద్యోగులు మెగా డిఎస్సిలో ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టి డిఎస్సి నోటిఫికేషన్ పత్రాల దహన కార్యక్రమం చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేకంగా డిఎస్సిని ప్రకటించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ వి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలని, అన్ని పోస్టులు జనరల్ రిజర్వేషన్లోనే భర్తీ చేయడం దారుణమని అన్నారు. 5వ షెడ్యూల్ ప్రాంతమైన ఏజెన్సీకి స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని, జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఏజెన్సీకి ప్రత్యేక డిఎస్సి, ఏజెన్సీకి ప్రత్యేక డిఎస్సి, మెగా డిఎస్ లో జరుగుతున్న అన్యాయాన్ని, ఆదివాసులకు మెగా డిఎస్ లో జరుగుతున్న అన్యాయాన్ని, ఆదివాసులకు మెగా డిఎస్ లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రకటించాలి. ఏజెన్సీకి ప్రత్యేక డిఎస్సిని, స్థానికులకే 100% ఉద్యోగాలు, గిరిజన ప్రాంతంలో స్థానికులకే 100% ఉద్యోగాలు, స్థానికులకే 100% ఉద్యోగాలు, గిరిజన ప్రాంతంలో స్థానికులకే 100% ఉద్యోగాలు. గిరిజనుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి, గిరిజనుల పట్ల కూటమి ప్రభుత్వం ఉండి వైఖరి, గిరిజనుల పట్ల కూటమి ప్రభుత్వం ఉండి వైఖరి ప్రకటించాలి. ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సి, ప్రకటించాలి. ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సి, మెగా డిఎస్ లో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని, మెగా డిఎస్ లో. రాజానగరం నియోజకవర్గం తూర్పు గోనగూడెంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలకు 20,000 ఆర్థిక సాయం అందించి అండగా నిలబడ్డారు. తూర్పు గోనగూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. స్థానిక నాయకుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితులు చనగశెట్టి రామస్వామి, పలగంశెట్టి ముత్యాల రావులను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆయా కుటుంబాలకి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. స్థానిక రాజేంద్రనగర్ ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ అమ్మవారి 65వ జాతర మహోత్సవంలో భాగంగా శ్రీ గజ్జలమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్న సమరాధన జరిగింది. ఈ అన్న సమరాధనను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గజ్జలమ్మ అమ్మవారి ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. సుమారు 3,000 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ చౌదరి, ఆలయ కమిటీ బొట్టా వీరాబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా దేవి ప్రసాద్, మాజీ కార్పొరేటర్ బొంత శ్రీహరి, బల్లా శ్రీనివాసరావు, జక్కంపూడి అర్జున్, కాళీపు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. రెండో లైన్ ఉందంట, అటు దగ్గర రండి. నాగబాబు వాటర్ స్ప్రింకిల్డ్ మిషన్ ద్వారా వేడి తీవ్రత, ధూళి తగ్గించే దిశగా చర్యలు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా నగరంలో గాలి నాణ్యతను పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. నవంబర్ 2024 నుంచి 48 లక్షల ఎన్కాఫ్ నిధులతో కొనుగోలు చేస్తున్న వాటర్ స్ప్రింక్లింగ్ ఫాగ్ కొనన్ మిస్టింగ్ మిషన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ వాహనం ద్వారా మంచినీటిని గాలిలోకి
చల్లటం ద్వారా గాలిలోని కాలుష్యాన్ని తగ్గించడం జరుగుతుందని, దుమ్ము ధూళిని నీటి బిందువులతో అణచివేస్తుందన్నారు. వేసవి దృష్ట్యా గాలి ఉష్ణోగ్రతను తగ్గించడానికి స్ప్రింక్లర్ల నుండి నీరు వెదజల్లడం ద్వారా వేడి తరంగాలు సమయంలో గాలిని చల్లబరుస్తుంది. ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. స్ప్రింక్లర్లు నేల గాలి బాటను తేమగా మార్చడానికి సహాయపడతాయి. దుమ్ము తుఫాన్ల సమయంలో బలమైన గాలుల ద్వారా దుమ్ము ఎగిరిపోకుండా నిరోధించవచ్చన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.